అసలు మనిషి దేవాలయానికి ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనే అంశం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. దేవాలయానికి ఎప్పుడూ కూడా శుద్ధిగా మాత్రమే వెళ్ళాలి. మరి శుద్ధిగా అంటే ఎలా? నేను స్నానం చేస్తే సరిపోతుందా అంటే నీవు మాత్రము శుద్ధిగా అవుతే సరిపోదు. నీ ఇంటిలో ఉండేటటువంటి పూజా గది కూడా శుద్ధిగా ఉండాలి. నీ ఇంట్లో ఉండేటటువంటి పూజా గది దగ్గర దీపాన్ని వెలిగించి పువ్వులను సమర్పించిన తర్వాతనే నీవు దేవాలయానికి వెళ్ళాలి. మరి దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? అయ్యగారు దేవుడు సర్వంతర్యామి అంటారు కదా, ప్రతి దగ్గర కూడా దేవుడు ఉంటాడు అంటారు కదా. మరి దేవాలయానికి వెళ్ళి ఎందుకోసం దర్శనం చేసుకోవాలి అంటే ఈ ప్రపంచంలో గాలి ప్రతి స్థలంలో కూడా ఉంది. కానీ ఉదాహరణకు మీ టైర్ పంచర్ అయింది అనుకోండి, గాలి ఇక్కడ ఉంది కదా, ఈ టైర్లోకి వచ్చేయంటే వస్తుందా మీ గాలి? ఆ గాలి అన్ని దగ్గర ఉన్నప్పటికీ పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళి గాలి నింపే స్థలంలో నింపితే మాత్రమే ఆ టైర్ అనేది పూర్తవుతుంది. అలాగే దేవుడు కూడా సర్వంతర్యామి ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే ప్రతినిత్యం కూడా శుద్ధిగా ఉంటుందో, ఎక్కడైతే నిత్యం కూడా పూజాదులు, హోమాదులు, భజనలు, కీర్తనలు అన్నీ కూడా వినబడుతూ ఉంటాయో ఆ స్థలంలోనే దేవుడు నిత్యము కూడా నివాసం ఉంటాడు అని చెప్పబడింది. మరి అందుకోసమై దేవాలయానికి వెళ్ళడం వల్ల, ఆ భజన కీర్తనలు వినడం వల్ల, అక్కడ ఉండేటటువంటి స్థిరమూర్తిని దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలన్నీ కూడా హరించుకొని వెళ్ళును అని చెప్పబడింది. మరి దేవాలయానికి వెళ్ళడం వల్ల మాకేమొస్తుందయ్యా? ఒక సినిమాకి వెళ్తే నీకు ఆనందం ఏ విధంగా అయితే వస్తుందో, ఒక క్రీడ ఆడినప్పుడు నీకు ఉత్సాహం ఏ విధంగా, క్రికెట్ కానీ లేదా ఇతర క్రీడలు ఆడినప్పుడు నీ లోపల ఉత్సాహం ఏ విధంగా అయితే వస్తుందో, ఒక దేవాలయానికి వెళ్ళడం వల్ల నీ లోపల మనోధైర్యం అనేది వస్తుంది. ఒక దేవాలయానికి వెళ్ళడం వల్ల నీ లోపల మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది. ఎందుకోసం అంటే ఆ దేవాలయ యొక్క నిర్మాణ ప్రాంగణం అంతా కూడా ఆ రకమైనటువంటి ఆహ్లాదాన్ని వినిపిస్తుంది. అక్కడ ఉండే గంట శబ్దం కానీ, లేదా అక్కడ వినిపించే భజన కీర్తనలు కానీ, లేదా అక్కడ వినిపించేటటువంటి దేవుని యొక్క హారతి గీతాలు కానీ, లేదా అక్కడ కనిపించే దేవుడు కానీ, ఆ రూపకాన్ని చూడడం వల్ల నీ లోపల ఉండేటటువంటి సకల బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఎంతగానో మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది. మానసిక ప్రశాంతత కోసమై నీవు దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పబడడం జరిగింది.